ఓం నమో నారాయణాయ. నిఖిర క్యాలెండర్ మరియు దియా స్టోర్ పాఠకులకు శుభోదయం. ఈ రోజు 29వ తారీఖు డిసెంబర్ 2023 శ్రీ శోభకృత్ నామ సంవత్సరం మార్గశిర మాసం హేమంత ఋతువు దక్షిణాయనం. ఈ రోజు శుక్రవారము. ఈ రోజు తిథి బహుళ విధియ ఉదయం 6:47 వరకు, తదుపరి తదియ. ఈ రోజు నక్షత్రం పుష్యమి నక్షత్రం, రాత్రి 2:25 వరకు, తదుపరి ఆశ్లేష. ఈ రోజు ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. దైవ దర్శనాలు చేసుకుంటారు. వృధా ఖర్చులు అదుపు చేయడం మంచిది. వృత్తి వ్యాపారాలు సాదాసీదాగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తుంది. తదుపరి వృషభ రాశి. సంతానం పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. సన్నిహితుల నుండి శుభవార్తలు అందుతాయి. ఆలయ సందర్శనాలు చేసుకుంటారు. వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. తదుపరి మిథున రాశి. కుటుంబ సభ్యులతో వివాదాలు చికాకు పరుస్తాయి. దైవ చింతన పెరుగుతుంది. ధనపరమైన సమస్యలు బాధిస్తాయి. చేపట్టిన పనుల్లో శ్రమపడ్డా ఫలితం కనబడదు. వ్యాపార ఉద్యోగాల్లో అనుకోని మార్పులు ఉంటాయి. తదుపరి కర్కాటక రాశి. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. నూతన విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. విద్యార్థులు ఆశించిన ఫలితాలు సాధిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. తదుపరి సింహరాశి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపార పరంగా భాగస్థులతో వివాదాలు కలుగుతాయి. ముఖ్యమైన పనులు వ్యయ ప్రయాసాలతో కానీ పూర్తి కావు. నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి. ఆదాయ మార్గాలు మందగిస్తాయి. తదుపరి కన్యారాశి. నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. ఆప్తుల సలహాలతో ముందుకు సాగటం చాలా మంచిది. ఆకస్మిక ధనలాభాలు పొందుతారు. వ్యాపార ఉద్యోగాల్లో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. విలువైన వస్తు లాభాలను పొందుతారు. తదుపరి తులారాశి. విద్యార్థులకు నూతన అవకాశాలు అందుతాయి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు అందుతాయి. ఉద్యోగమున పదోన్నతులు పెరుగుతాయి. చేపట్టిన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యులతో శుభకార్యాలకు హాజరవుతారు. తదుపరి వృశ్చిక రాశి. కుటుంబంలో ఒత్తిళ్లు పెరుగుతాయి. ముఖ్యమైన పనుల్లో శ్రమపడ్డా ఫలితం కనబడదు. చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. ఇంటా బయట బాధ్యతలు మరింత పెరిగిపోతాయి. తదుపరి ధనుస్సు రాశి. నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. తదుపరి మకర రాశి. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆప్తుల నుండి విలువైన సమాచారం అందుతుంది. వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. బంధుమిత్రుల ఆగమనం మీకు ఆనందం కలిగిస్తుంది. తదుపరి కుంభరాశి. కీలక సమయంలో సన్నిహితుల సాయం అందుతుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. చేపట్టిన పనుల్లో శ్రమ ఫలిస్తుంది. ఉద్యోగాల్లో హోదాలు పెరుగుతాయి. విద్యా ఉద్యోగ విషయంలో శుభవార్తలు అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. తదుపరి మీనరాశి. ఆర్థిక లావాదేవీలు అంతంత మాత్రంగా ఉంటాయి. అనుకోని ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. చేపట్టిన పనుల్లో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు వాయిదా పడతాయి.